పవిత్రమైన నందికి సంబంధించిన ఈ శిల్పం నిజంగానే చాలా వింతగా ఉంది. సాధారణంగా పురాతన హిందూ దేవాలయాల్లో నందికి ఎదురుగా ఆయన నేరుగా చూస్తున్నట్లు శివలింగాన్ని చెక్కుతారు. కానీ ఇక్కడ చూడండి, అది నందికి ముందు లేదు, అసలు నంది వీపు పైనే లింగం ఉంది. ప్రాచీన శిల్పులు ఇలా ఎందుకు చేశారు? అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోని ఎక్కడ ఉంది. ప్రతి లింగం కూడా యోని అనే పీఠంపై ఉంటుంది. దాని నుండి నీరు బయటకు రావడానికి ఒక చిన్న కాలువ ఉంటుంది. కానీ ఇక్కడ లింగం కింద అలాంటి యోని లేదు. ఒక నిమిషం ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి. మొత్తం ఎద్దు మరియు లింగాన్ని కలిపే ఒక భారీ యోని నిర్మాణంలో అమర్చబడి ఉన్నాయి. అంటే ఆ శిల్పం మొత్తం ఒక పెద్ద యోని నిర్మాణంలో భాగంగా ఉంది. దీని అర్థం ఏంటి? ఇది మర్చిపోయిన ఏదైనా సాంకేతమా, లేదా ప్రాచీన మునులు మన కోసం వదిలిపెట్టిన ఏదైనా రహస్య కూడా? ఇది కేవలం అసాధారణంగా మాత్రమే కాదు, ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో ఎద్దు, లింగం మరియు యోనిల కలయికతో ఉన్న అత్యంత వింతైన మరియు ప్రతీకాత్మకమైన శిల్పం ఇది. ఇది ఏదైనా లోతైన విశ్వ సత్యాన్ని తెలియజేస్తుందా, లేక ఆధునిక పండితులు పూర్తిగా విసర్మించిన ఏదైనా పెద్ద రహస్యం ఇందులో దాగి ఉందా?